నెల్లూరు రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆలయంలో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లక్ష్మీ సుస్మితారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత నెల రోజుల నుంచి ఇది 4వ శనివారము. ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ కంప్లీట్ అయింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పినట్టుగా రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నాము. ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి గారు అపోలో, డాక్టర్ లక్ష్మీ సునంద గారు అపోలో, ఇద్దరు కూడా ఉభయదాతలుగా ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నందుకు తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం తరపున ఉభయదాతలు ఇద్దరికి కూడా మా యొక్క దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చాలా ఎవరు పబ్లిసిటీ బయటకు కూడా రాడు. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఎవరికైనా వైద్య పరంగా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా తర్వాత అదే విధంగా వచ్చేసి డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా జిల్లా పనిచేస్తున్నారు. ఆయనకి చాలా రకాలైన పదవులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా బయటికి రాడు. కరోనా టైంలో కొన్ని వేల మంది ఏంటంటే ఇబ్బంది పడతా ఉన్నప్పుడు కూడా ఆయనకు 2 times కరోనా కూడా వస్తే ఆ రోజు కూడా ఆయన కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకొని పేదవారికి కూడా ఒక సపరేట్ ఒక లాడ్జీ లాగా ఏర్పాటు చేసి ఒక గెస్ట్ ఇన్ అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది. డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు బయటికి రాడు, పబ్లిసిటీ చేసుకోడు. తర్వాత అదేవిధంగా దైవ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. అందుకోసం అని చెప్పి కూడా ఆయన ఏ రోజు కూడా ఈరోజు సార్ ఈ విధంగా మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము, ఈ విధంగా మేము ఏంటంటే స్వామి యొక్క అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి మీరు కూడా నేను చెప్పానే. మేము అడిగిన మరుక్షణం ఆయన కాదనకుండా ఈరోజు కలియుగదైవమైన వైకుంఠవాసుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచి ఈరోజు వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవస్థానానికి వచ్చేస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. అట్లాంటి పుణ్యమైన ఈ యొక్క తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి మరొకసారి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం తరపున అదేవిధంగా మా బోర్డు మెంబర్స్ తరపున మేము ఎంసీఎస్ రెడ్డి సార్ గారికి, డాక్టర్ మేడం గారికి, వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా డాక్టర్లేను, ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నేను ఎప్పుడో చెప్పాను, ఆ రోజు చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి మాటిచ్చిన ప్రకారము ఈరోజు మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ఏ ఆటంకం జరగకుండా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులకు ఒకటి చెప్తా ఉన్నాను, ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగబోయింది. 2 మినిస్టర్లు కూడా ఈరోజు రావాల్సినది రేపు, అది పోస్ట్పోన్ అయ్యింది. కాబట్టి మీ ద్వారా ఇంకొకటి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, కంపల్సరిగా మీరు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అయిన విషయము. దగ్గరలోనే మాకు ఈ కార్తీక మాసం వస్తూ ఉంది. ఆ ఘాట్ అనేది ఒకటి కంప్లీట్ కాలేదు. ఆ ఘాట్ కంప్లీట్ కాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్నానం చేసేదానికి కావచ్చు, భక్తులు కావచ్చు, పెన్నా నదిలో స్నానం చేసి రంగనాథ స్వామిని దర్శించుకుంటే ఎప్పుడో పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయి అనేది ఒక పవిత్రత ఉంది. ఆ ఘాట్ కంప్లీట్ కానందువల్ల చాలామంది భక్తులు స్నానానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్నానం చేసేదానికి కూడా కుదరడం లేదు. కాబట్టి మీ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అది త్వరగా కంప్లీట్ చేస్తే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అది పెండింగ్ పడి ఉంది. కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇంకా రంగనాథ స్వామికి భక్తులు కూడా వేలాది మందిగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా కంపల్సరీగా ఇది కూడా 2 మినిస్టర్లకు కూడా విన్నపించుకుంటా ఉన్నాము రంగనాథ స్వామి దేవస్థానం తరపున. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మాకు సహకరించిన డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి గారికి, లక్ష్మీ సునంద గారికి, వాళ్ళ లక్ష్మీ సుస్మిత గారికి మా రంగనాథ స్వామి తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
మేము చెప్పిన ప్రకారము, మేము మాట ఇచ్చిన ప్రకారము డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్న గారికి మేము మాట ఇచ్చిన ప్రకారం ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మా యందు కొంత సహాయ సహకారాలు అందిస్తే మేము ఆ ఘాటును కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా భక్తులు వేలాది మంది వస్తారు. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన ఈ రంగనాథ స్వామి టెంపుల్కి వేలాది మంది భక్తులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పనుల వల్ల ఆగిపోయినందువల్ల మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి మాకు ఇస్తే ఈ యొక్క టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మాకు కూడా తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన నెల్లూరు నగరంలో వేంచేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళు భక్తులకి చేసిన హామీ ప్రకారం గత నెల రోజుల నుండి కూడా ఈ అన్నదానం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదానానికి కూడా దాతలు అనేక మంది ఈ ధర్మకర్తల మండలి ద్వారా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా జరిపేదానికి కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం భక్తులందరికీ కూడా అందే విధంగా అందరూ సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.